హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మన ఊరు నుంచి వచ్చాము అని అంటే మన కోసం ఎదురు చూస్తున్న పనులు చాలా ఉంటాయి. సో ఇంకా మధ్యాహ్నం వరకు అయితే రెస్ట్ తీసుకున్నాను, స్లీప్ వేసాను. ఎందుకంటే రాత్రంతా సగం అంతా కూర్చునే ఉన్నాను కదా, బర్త్ దొరక మళ్ళీ 5 o'clock కల్లా లేచిపోయాను అనమాట. సో ఓన్లీ ఫ్యూ అవర్సే కదా, స్లీప్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉండదో నెక్స్ట్ డే అంతా కూడా కొంచెం గజిబిజిగా ఉంటుంది. సో అందుకని వచ్చి రాగానే ఇంకా స్లీప్ వేసి మధ్యాహ్నం వరకు పడుకున్నా. మధ్యాహ్నం లేచి ఇంకా భోజనం చేశాక ఇంక ఇప్పుడు మిగతా పనులన్నీ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయా. మనం లేకపోతే మన ఇంట్లో పనులు ఎలా అవుతాయి చెప్పండి. నేను వెళ్ళేటప్పుడు ఆ రోజు సూట్ కేసు తీయడానికి ఈ చైర్ తీసుకొచ్చాను ఇక్కడికి. ఎప్పుడు నేను వైజాగ్ వెళ్ళే ముందు ఆ పైన ఉంటాయి కదా సూట్ కేసులు, అక్కడ నుంచి తీయడం కోసం ఈ చైర్ ఇక్కడ తెచ్చా. నేను వెళ్ళే హడావిడిలో ఆ చైర్ ఇక్కడే వదిలేసా. నేను వచ్చిన తర్వాత కూడా ఆ చైర్ ఇక్కడే ఉంది, ఇంకా దాని మీద టవల్లే అవన్నీ వేసి ఉన్నాయి అనమాట. సో నేను వచ్చి మళ్ళీ తీసేంత వరకు ఆ చైర్ ఇక్కడే ఉంటుంది అనమాట. ఇలా అలా ఉంటది మనం లేకపోతే ముచ్చట అని. అదనే కాదు, మొత్తం అన్ని గజిబిజి గందరగోళం, ఇల్లంతా అలాగే ఉంటది. ఇంకా కిచెన్ అయితే అసలు వద్దు, అడగండి, అసలు దాని గురించే ఎత్తద్దు అన్నట్టు ఉంటుంది అనమాట. జస్ట్ శాంపుల్గా చెప్పాను కదండి, వెళ్ళేటప్పుడు నేను ఈ చైర్ తీసి ఇక్కడ పెట్టాను. ఇక్కడే పక్కనే డైనింగ్ హాల్ ఉంటుంది కదా, డైనింగ్ టేబుల్ దగ్గర చైర్ సూట్ కేసు తీయడం కోసం. నేను వచ్చేసరికి కూడా ఈ చైర్ ఇక్కడే ఉంది అని అంటే మీకు అర్థమైపోతుంది కదా మ్యాటర్. అట్లుంటుంది అన్నమాట మనతో. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బయటకు వెళ్తున్నాను. ఇల్లు ఈ మెల్లగా సర్దుకుందాము, ఫస్ట్ బ్యాంక్ టైం అయిపోతుంది. ఎందుకంటే లాకర్లో నగలు అవి పెట్టేసేయాలి. అంటే మనం గోల్డ్ అది ఇంట్లో ఉంచుకోము కదా, కొంచెం గోల్డ్ తీసుకొని వెళ్ళాను కదా నేను. సో అవన్నీ కూడా నేను లాకర్లో పెట్టేస్తాను అన్నమాట ఎప్పటికప్పుడు. సో లాకర్లో పెట్టేయడం కోసం అని గోల్డ్ అంతా ఇంకా తీసుకున్నాయి కానీ తీసుకొని లాకర్కి బయలుదేరుతున్నాను. ఎప్పుడు లాకర్కి వెళ్ళేటప్పుడు లాకర్ కీస్ అని గుర్తుపెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే ఐ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ లైక్ 1 or 2 times లాకర్ కీస్ మర్చిపోయి బ్యాంక్ వెళ్ళిపోయాం. అక్కడ కీస్ లేని ఏం చేస్తాం, ఏమీ చేయలేం కదా. సో లాకర్ కీస్ కూడా గుర్తుపెట్టుకొని ఇందులో వేసుకొని పెట్టాల్సిన, లాకర్లో పెట్టాల్సినవి అన్ని కూడా ఇందులో పెట్టుకొని ఇప్పుడు బ్యాంక్ వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ బ్యాంక్ వెళ్ళిపోయి ఇవి లాకర్లో పెట్టేసి ఆ తర్వాత కొన్ని ఫ్రూట్స్ కావాలి, అవి కూడా తీసుకొని వద్దాము అని అనుకుంటున్నా. అండ్ రైస్ ఒకటి అయిపోయినాయి, ఆ రైస్ ఒకటి తీసుకొని రావాలి. ఈ 3 పనులు అనుకుంటున్నాను. అది కూడా పిల్లలు వచ్చే లోపల ఫినిష్ చేసేయాలి. పిల్లలు 4 o'clock వస్తారనమాట. సో వాళ్ళు వచ్చే లోపు ఇవన్నీ చేసేద్దాం అని చెప్పి ఇంకా భోజనం చేసి ఇప్పుడు టైం 2:30 అట్లా అవుతుంది. సో ఇంక ఇప్పుడు బయటికి వెళ్ళి ఇవన్నీ ఫినిష్ చేసుకొని రావాలి అన్నది నా ప్లాన్. ఎందుకంటే పిల్లల్ని నేనే డ్రాప్ చేశాను అనమాట స్కూల్లో మార్నింగ్. సో మళ్ళీ పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి అందుకని. సో లెట్స్ గో. 4 o'clock లోపు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంటే ఇప్పుడు అక్కడికి బ్యాంక్ వెళ్ళాలి. అక్కడ మళ్ళీ అలాగా కొన్ని పనులు ఉన్నాయి. సో అవన్నీ చేసుకుని వద్దాం పదండి. ఫైనల్లీ పనులన్నీ అయిపోయినాయి. బ్యాంక్ వెళ్ళేసి అన్ని పెట్టేసా. అండ్ అలాగే కొన్ని ఫ్రూట్స్ తేగలు అవి కూడా కొనుక్కొని తీసుకొస్తాను అన్నమాట. పిల్లలు వచ్చే టైం కల్లా వచ్చేయాలనుకున్నాను. సో వచ్చేసా. ఇప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్ళి అలాని పిక్ చేసుకొని రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ పెట్టేసి ఇచ్చేసి అప్పుడు టీ పెట్టి రావచ్చు. ఇప్పుడు మనకి తేగలు బాగా దొరుకుతున్నాయి కదండి. తేగలు అంటే తెలుసు కదండి మనకి, పామ్ స్ప్రౌట్స్ అంటారు కదా, అదనమాట. అంటే తాటి చెట్టు నుంచి వస్తాయి కదా అవి. ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి మనకి, హైదరాబాద్లో కూడా ఎక్కడ చూసినా దొరుకుతున్నాయి. ఇలా మంచిగా కాల్చిన తేగలు తినడం చాలా బాగుంటాయి. యాక్చువల్లీ చాలా టేస్టీగా ఉంటాయి. ఆ స్మెల్కే నాకు ఇట్లా బాగా ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వస్తుంటుంది అన్నమాట ఆ కాలిన స్మెల్కి. అండ్ పిల్లలకు కూడా ఖచ్చితంగా తినిపించండి, ఎందుకంటే దీనిలో మనకి ఫైబర్ ఉంటుంది బాగా, విచ్ మనకి డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓన్లీ ఫైబర్ అనే కాదు, ప్రోటీన్, మినరల్స్ అన్నీ ఉంటాయి. లైక్ ఐరన్, కాల్షియం, జింక్, మెగ్నీషియం ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ అలాగే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. మనకి వైటమిన్ సి అండ్ ఏ కూడా ఉంటాయి, కొన్ని ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఫ్రీ రాడికల్ ఎఫెక్ట్స్ని కౌంటర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అనమాట. ఆబ్వియస్లీ ఫైబర్ బాగుంటుంది కాబట్టి డైజెషన్కి చాలా బాగుంటుంది. అండ్ అలాగే చాలా లో జిఐ అనమాట, అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది. సో మన షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా అది హెల్ప్ చేస్తుంది. సో వీళ్ళు అని తేడా లేకుండా ఎవరైనా సరే తినొచ్చు. మనం తింటున్నప్పుడు అఫ్ కోర్స్ కొంచెం పళ్ళల్లో ఇరుక్కుంటూ ఉంటుంది, ఆ ఫైబర్స్ అవన్నీ ఉంటాయి కదా, అది ఇరుక్కుంటాయి కానీ బట్ స్టిల్ నాకు చాలా ఇష్టము. అందుకని పిల్లలకి కొంచెం ఒలుచుకోవడం ఎట్లా అంటే కష్టం అని చెప్పలేం కానీ వాళ్ళకి ఎందుకో బద్ధకం వస్తుంది అనమాట. ఒలిచి ఉంటే తినమంటే తింటారు, ఒలుచుకొని తినరా టేబుల్ మీద ఉంది అని అంటే తినరు. సో అందుకని వాళ్ళ కోసం అని మాత్రం కొన్ని ఇలాగ ముక్కల్లా చేసేసి ప్లేట్లో వేసేసి ఉంచుతా అనమాట. వాడు చదువుకుంటున్నప్పుడు ఎప్పుడో
తినుకుంటూ చదువుకోరా అంటే తినేస్తూ చదువుతాడు. అప్పుడు అలా ఎన్ని ముక్కలు పెట్టినా తినుకుంటూ చదివేస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు అన్నమాట ఎన్ని తేగలు తింటున్నామని. ఇవన్నీ మనకి సీజనల్ గా దొరికేవి కాబట్టి, ఇప్పుడు మనకి దొరుకుతున్నాయి కాబట్టి మంచిగా తీసుకొచ్చి పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు అందరూ తినొచ్చు. అండ్ మధ్యలో ఇలాగా చందమామ ఉంటది కదా, ఆ చందమామను కూడా కొంతమంది తింటారంట. బట్ మేమైతే అది తిన్నాము, అది తీసి పడేస్తాం అనమాట. ఇట్లా సన్నని స్టెమ్ ఉంటుంది కదా, ఓన్లీ ఆ చుట్టూ ఉన్నదే తింటాం, ఆ చందమామని తీసి పడేస్తాం అనమాట. యాక్చువల్లీ దీంతో చాలా రకాల వేరే వెరైటీస్ కూడా చేస్తారంట, అంటే బాయిల్ చేసి అలాగా కూడా ఏవో వెరైటీ డిషెస్ చేస్తారట. బట్ అవన్నీ అయితే నాకు తెలియదు. ఓన్లీ ఇలా కాల్చినవి డైరెక్ట్ గా తినడం మట్టుకే తెలుసు అనమాట. ఇందులో కూడా బాగా కాలిని కాకుండా కొంచెం జ్యూసీగా ఉండేవి బాగుంటాయి. అంటే మనం నమ్ముతుంటే ఆ జ్యూసీనెస్ అదంతా కూడా వస్తూ ఉంటుంది, అలా కూడా బాగుంటాయి అనమాట. సో మీకు నియర్ బై ఎక్కడ దొరుకుతున్నా సరే ఖచ్చితంగా తెచ్చుకోండి, మీరు తినండి, పిల్లలకి పెట్టండి మంచిగా. ఎందుకంటే డైజెషన్ ప్రాపర్గా ఉంటే బాడీ అంతా ప్రాపర్గా ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్ ఇంటేక్ కూడా మన బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి అన్నిటికీ కూడా డైజెషన్ ప్లేస్ అని ఇంపార్టెంట్ రోల్. అందుకే గట్ హెల్త్ని మెయింటైన్ చేసుకోవాలి అని కూడా చెప్తూ ఉంటారు కదా. సో గట్ హెల్త్ మంచిగా ఉండాలంటే మంచిగా ఉంటేనే డైజెషన్ అదంతా కూడా మంచిగా పాసిబుల్ అవుద్ది. ఇప్పుడు మనం తినే ఫుడ్స్లో ఫైబర్ కంటెంట్ చాలా మటుకు తగ్గిపోతుంది అనమాట. అన్ని పాలిష్డ్ రైస్, పాలిష్డ్ పల్సెస్ ఇట్లాంటివన్నీ తింటున్నాం. ఫ్రూట్స్ అనేసరికి జ్యూసులు లాంటివి తాగడాలు ఇట్లాంటివన్నిటి వల్ల ఫైబర్ ఇంటేక్ తగ్గిపోతుంది బాడీకి. ఫైబర్ లేకపోతే ఇంకా ఎన్ని హెల్దీ మొత్తం ప్రోటీన్ రిచ్ ఎంత తిన్నా సరే మనకు అది డైజెస్ట్ కాదు, మన బాడీ అబ్జార్బ్ చేసుకోదు. సో ఫైబర్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో తేగలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఫైబర్ కంటెంటే. సో అందుకని ఖచ్చితంగా తీసుకొచ్చి ఇలా సీజన్లో అందరం బాగానే తింటాము. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇక్కడ టీ పెట్టేశాను అనమాట. కరెక్ట్గా ఇంకా పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాలి, ముందు మామయ్య గారికి టీ ఇచ్చేసి పిల్లల్ని తీసుకొద్దాము అని చెప్పి టీ పెట్టేసి, అంటే కొంచెం వాళ్ళకి 4 o'clock అవుద్ది అనమాట స్కూల్. అంటే వాళ్ళు బయటకు వచ్చేసరికి 4 అవుతుంది. ఆ టైం కల్లా కరెక్ట్గా మామయ్య గారికి కూడా టీ ఇచ్చేసి బయలుదేరాను అనుకోండి, 4-5 ఆ టైం కల్లా ఇంకా వాళ్ళని తీసుకొని వచ్చేసేయచ్చు అనమాట. మా ఇంటి నుంచి స్కూల్ చాలా దగ్గర, విచ్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఇంకా ఇల్లంతా సర్దడం మాట పక్కన పెడితే ఫస్ట్ ఊరికి తీసుకెళ్ళిన ఈ సూట్ కేసు మొత్తం అన్ప్యాక్ చేసి అన్ని పెట్టేసుకోవాలి నేను అనిపించింది. ఎందుకంటే ఇల్లంతా కొంచెం చిందరవందరగా ఉందనమాట. ఆఫ్కోర్స్ మన ఊరెళ్ళి వస్తే అలాగే ఉంటుంది కదా. సో ఇంక ముందు నా సూట్ కేసులు ఇవన్నీ అడ్డుగా ఉంటే ఇంకా కొంచెం ఎంత క్లమ్జీగా ఉంటే బ్రెయిన్ కూడా అంత క్లమ్జీగా అనిపించేస్తూ ఉంటుంది. సో అందుకని ముందు ఆ సూట్ కేసులు అన్నిటిని అన్ప్యాక్ చేసేసి పిల్లలవి నావి మళ్ళీ తీసుకెళ్ళి ఇంకా పైన పెట్టేస్తున్నా అనమాట. ఫస్ట్ అది క్లియర్ అయిపోయింది అనుకోండి, నాకు బెడ్రూమ్లో కొంచెం స్పేస్ వచ్చినట్టు ఉంటుంది, నా మైండ్ కూడా కరెక్ట్గా పనిచేస్తుంది. అప్పుడు కట్ చేస్తే ఇంట్లో గోధుమ పిండి అయిపోయిందండి, కొద్దిగా ఉంది. మేమేమో రాత్రికి అందరం చపాతీలు తింటాం కదా. సో అందుకని ఇక్కడ 1 kg చపాతీ పిండి అయితే తెప్పించేసాను, షాప్ నుంచి తెచ్చేసుకున్నాను. అంటే జనరల్గా మేము మల్టీగ్రెయిన్ చపాతీ పిండితోనే చేసుకొని తింటాం అనమాట. అంటే నేను మిల్లులో ఆడించుకుంటాను లేదా మిక్స్ చేసుకుంటాను. సో ఇప్పుడు మిల్లులో ఆడించి అంత రెడీగా లేదు కాబట్టి ఎవరికైతే అంత టైం లేదో, మిల్లులో పట్టించుకునేంత టైం లేదో ఈ టెక్నిక్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. దీనికి ఏంటంటే 1 kg గోధుమ పిండి తీసేసుకున్నాను కదండి, దానిలో జొన్న పిండి, రాగి పిండి తెచ్చేసుకున్నాను. ఇది 1/2 kg జొన్న పిండి ప్యాకెట్, దాంట్లో సగం యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే 250 grams, 1/2 kg జొన్న పిండి, 1/2 kg రాగి పిండి యాడ్ చేసేసా 1 kg గోధుమ పిండికి. మీరు ఇంత క్వాంటిటీ కొత్తగా ట్రై చేస్తున్నట్లయితే ఇంత కలపకుండా కొంచెం తగ్గించి కలుపుకోండి రాగి పిండి, జొన్న పిండి. ఎందుకంటే ఇవి మరీ ఓన్లీ గోధుమ పిండితో చేసినంత సాఫ్ట్గా అంతలా రావు, కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది, టెక్స్చర్ వేరే ఉంటుంది అనమాట. సో అందుకని మీరు కొత్తగా ట్రై చేస్తున్నట్లయితే కనుక కొంచెం యాడ్ చేసుకోండి, కానీ డెఫినెట్గా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఓన్లీ గోధుమ పిండి వల్ల బాడీకి వచ్చేది ఏమీ ఉండదు, దానిలో మల్టీగ్రెయిన్ చేసుకోవడమే బెటర్. అలానే మార్కెట్లో దొరికే మల్టీగ్రెయిన్లో మనకి ఇంగ్రీడియంట్స్ అంత కలపరు, చాలా మినిమల్గా కలుపుతారు. మీరు వెనక ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అదే మనం ఇలా కలుపుకున్నాం అనుకోండి, మనకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ హెల్దీ ఏవైతే ఉంటాయో అవన్నీ కలుపుకోవచ్చు. ఓన్లీ రాగి పిండి, జొన్న పిండి అనే కాదు, దీనిలో ఓట్స్ పౌడర్ కలుపుకోవచ్చు, మనం చనా పౌడర్ కలుపుకోవచ్చు, ఇట్లా రకరకాలవన్నీ కూడా కలుపుకోవచ్చు, సజ్జ పౌడర్ కూడా కలుపుకోవచ్చు. ఇవన్నీ మనకి ఇన్స్టెంట్గా అయిపోతాయి, మనకి పౌడర్స్ అన్ని దొరుకుతాయి కాబట్టి. లేదు టైం ఉంది అనుకుంటే మీరు హ్యాపీగా మిల్లులోనే పట్టించుకోవచ్చు. అవన్నీ క్వాంటిటీస్ మన చేతిలో ఉన్నాయనుకోండి, మనం వీ కెన్ ప్లే విత్ ఇట్. మీరు కొత్తగా ట్రై చేస్తున్నట్లయితే ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఇలా 1 kgకి కొంచెం మిగతా పళ్ళు కూడా కలిపి చేసుకున్నారనుకోండి, చాలా హెల్దీగా సర్వ్ చేసినట్టు ఉంటుందన్నమాట. ఎందుకంటే రాగులు, జొన్నలు, సజ్జలు ఇవన్నీ మన బాడీకి చాలా మంచిది. ఇందులో మళ్ళీ కొర్రలు అట్లాంటివి వేయకూడదండి, అవి మిల్లెట్స్లోకి వస్తాయి కదా, అంటే వేరే మిల్లెట్స్ కదా అవి, దే కమ్స్ అండర్ రైస్ ఫ్యామిలీ కదా. సో అవి కలపకుండా మన రాగులు, జొన్నలు, సజ్జలు,
ఇంకా ఓట్స్ ఇట్లాంటివన్నీ కలుపుకోవచ్చు. సో నాకు ఎప్పుడైనా ఇలాగ మిల్లులో పట్టించేంత టైం లేదు అన్నప్పుడల్లా ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇలాగ పౌడర్స్ మిక్స్ చేసేసుకుంటున్నాను. ఓన్లీ గోధుమ పిండితో చపాతీలు చేయడం అనేది కంప్లీట్గా నో అయిపోయింది అనమాట మా ఇంట్లో. అందరికీ కూడా బాగానే ఇష్టంగానే తింటారు, చెయ్యంగానే చాలా సాఫ్ట్గా ఉంటాయి. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే కొంచెం టైం అయ్యే కొద్దీ అవి కొంచెం గట్టిగా అవుతూ ఉంటాయి అనమాట. సో బాక్సుల్లో పెట్టడానికి అలా అయితే నూనె వేసి కాల్చుకోవడం బెటర్, పుల్కాల్లాగా కాకుండా. లేదు వెంటనే తినడానికి అయితే పుల్కాల్లాగా కూడా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ఇలాగా కొంచెం రాగిపిండి, జొన్న పిండి, ఓట్స్ పౌడర్ ఇలాంటివి కలిపేసుకొని చపాతీలు చేసుకోండి. మేక్ ఇట్ మోర్ హెల్దియర్ అనమాట. బేసిక్గా అదే కదా, మనం తినే తక్కువ క్వాంటిటీలో ఎక్కువ న్యూట్రియంట్స్ మన బాడీకి అందాలి. దట్స్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ కదా. సో అందుకని మీరు కూడా ఇలా ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. మీకు నచ్చిన పౌడర్స్ కలుపుకోవచ్చు. ఇన్ కేస్ పిల్లలు కొత్తగా అలవాటు చేస్తున్నట్లయితే కొంచెం కొంచెం కలపండి. వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు. కొద్ది కొద్దిగా ఉండే కొద్ది గ్రాడ్యువల్లీ పెంచుకుంటూ వెళ్ళొచ్చు క్వాంటిటీ. వాళ్ళకి తెలియని కూడా తెలియదు. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇలాగా ఇవాళ డిన్నర్కి అప్పటికప్పుడు చపాతీ పిండి కలిపేసి చేసేసా అనమాట. ఏ కర్రీతో తిన్నా బాగుంటుంది. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.